లూకాసు వార్త 18వ అధ్యాయము 18 నుండి 27 వరకు ఉన్నటువంటి వాక్యభాగం. 18వ వచనం. అధికారి ఒకడు ఆయనను చూచి, మంచి ఉపదేశక, శాశ్వత జీవానికి వారసుని కావడానికి నేనేం చేయాలి అని ఆయన అడిగాడు. అతనితో యేసు అన్నాడు, నన్ను మంచివాడుంటూ సంబోధిస్తున్నావు ఎందుకని? దేవుడు ఒక్కడే మంచివాడు, ఇంకెవరూ కాదు. ఆజ్ఞలు నీకు తెలుసు. వ్యభిచారం చేయకూడదు, హత్య చేయకూడదు, దొంగతనం చేయకూడదు, అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు, తల్లిదండ్రులను గౌరవించాలి. అతడు చిన్నప్పటి నుంచే వీటన్నిటిని పాటిస్తూ ఉన్నాను అన్నాడు. ఆ మాటలు విని యేసు అతనితో, నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉంది. నీకున్నదంతా అమ్మి బీదలకు పంచివు, అప్పుడు పరలోకంలో నీకు సొమ్ము ఉంటుంది. ఆ తర్వాత వచ్చి నన్ను అనుసరించు అన్నాడు. అతనికి చాలా ఆస్తి ఉంది కనుక ఇది వినగానే ఎంతో నొచ్చుకున్నాడు. అతడు ఎంతో నొచ్చుకున్నాడని చూచి యేసు, ధనధాన్యాలున్న వారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంత కష్టతరం. ఆస్తి పరులు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటె సూది బెజ్జంలో గుండా వెళ్ళడమే సులభం అన్నాడు. అది విన్నవారు, అలాగైతే ఎవరు మోక్షం పొందగలరు అన్నారు. అందుకు ఆయన, మనుషులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యమే అని అన్నాడు. ప్రార్థన. పరిశుద్ధుర మహోన్నతుడ, మేము చదివినటువంటి వాక్య భాగము మేము ధ్యానించిన ఏంటున్నాగా మీరే సహాయం చేయండి. వీటి మీద ఆశని నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. నాకున్న గొంతు నొప్పి, మరి హెడేక్, వీటన్నిటి కూడా ప్రభావం మీరే కృప చూపించి బలపరిచి, దేవ మీ మాటలు మేము అందరూ దృష్టి కేంద్రీకరించి వాటిని గ్రహించి మా జీవితాలకు అన్వయించుకునే విధంగా మీ పరిశుద్ధాత్మ పరిచర్య మా మధ్య జరిగించమని, సహాయం చేయమని యేసు నామమున స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు ప్రభు వారికి అసలు ఆత్మల్ని ఎట్లా సంపాదించాలో బొత్తిగా తెలిసినట్లేదు. లేకపోతే నిత్య జీవానికి వారసుడమా నేను ఏం చేయాలి అని ఆయన దగ్గరికి వచ్చి అడుగుతున్న ఈ వ్యక్తికి ఇలాగా స్పందించేది? ఆ యవనసుడు ఎంత ఆసక్తితో ఆతృతతో వచ్చాడు. మార్కు చెప్తాడు, ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని ఎట్లా వచ్చాడంట. ఇదే ప్యాసేజ్ వేరే వేరే చోట్ల ఉంటుంది కదా, మత్తయిలో మార్కులో ఉండదు. సమగ్రంగా కలిపి అర్థం చేసుకోవడం కోసం నేను చెప్తున్నాను, నేను కోట్ చేస్తూ ఉంటాను. అక్కడి నుంచి పరిగెత్తుకొని వచ్చాడు యేసు ప్రభు వారి ముందు మోకాళ్ళుని. మరి ఏమడుతుంది? నిత్య జీవానికి వారసుని అవ్వాలంటే నేను ఏం చేయాలి అని అడుగుతుంటే, ఇప్పుడు ఈ సంభాషణను రక్షణకు సంబంధించిన విషయాల వైపు ఎట్లా మళ్లించాలా అని కసరత్తు చేయాల్సిన అవసరమే లేకుండా ఆ యవనస్తుడు అడగడమే దేని గురించి అడుగుతున్నాడు? రక్షణ గురించి, నిత్య జీవాన్ని గురించి అడుగుతున్నాడు. ఎంత మంచి అవకాశం! దేవుని కోసం ఒక ఆత్మను సంపాదించుకునే గొప్ప అవకాశం కదా. మత్తయి చెప్తాడు, ఇతను ఒక యవనస్తుడు. యవనస్తుడు అంటే ఉన్న జీవితం అంతా ఎప్పుడుంది? ఇంకా ముందే ఉంది, ఎదురే ఉంది. అలాగే లూకా చెప్తున్నట్టు ఇతను ఒక అధికారి, ప్రభుత్వాధికారు లేక మతాధికారు తెలియదు కానీ ఒక యవనస్తుడైనప్పటికీ తన పరిపాలన ద్వారా అనేకులను ప్రభావితం చేయగలిగే స్థానంలో ఉన్న వ్యక్తి అని చెప్పబడింది. అలాగే ఇతని గురించి లూకా చెప్పిన మరో విషయం, ఇతను ధనవంతుడు. అంటే ఇతను గనక నమ్మకంగా దశభాగం ఇస్తే చాలు, యేసుప్రభు వారి పరిచర్య అంతా సాఫీగా, ఆర్థికంగా ఎట్లాంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతుంది అనమాట. మరి అట్లాంటి వ్యక్తితో ఇట్లనా వ్యవహరించేది? అసలు యేసు ప్రభు వారు ఇతనితో ఎలా వ్యవహరించారు, ఎటువంటి మాటలు మాట్లాడారంటే, ఇతను మారు మనసు పొందకుండానే అప్సెట్ అయిపోయి వెనక్కి వెళ్ళిపోయేలాగా చేశారు. చచ్చా, ఇంతేనా? అసలు ఇంత ప్రాముఖ్యమైన వ్యక్తిని అలా ఎలా పోనిచ్చాడు అసలు యేసు ప్రభు? అంత మాత్రమే కాదు, ఈ వ్యక్తికి ప్రజల్లో కూడా మంచి పేరు ఉండాలి. ఎందుకంటే తన యవ్వన ప్రాయం నుండే, చిన్నతనం నుంచే అతను ఆజ్ఞలు పాటిస్తూ వచ్చానని చెప్పాడు కదా అతనే. కాబట్టి మద్యపానము, మత్తు పదార్థాలు తీసుకోవడం ఇటువంటి అలవాట్లు ఏమి ఉండకపోవచ్చు. ఒక మంచి యవనస్తుడు. ఇతను ఏ చర్చికి వెళ్ళినా అక్కడి వాళ్ళు ఇతను ఒక మంచి ఎగ్జాంపుల్ గా కన్సిడర్ చేస్తారు. ఇట్లాంటి వ్యక్తిని క్రీస్తునొద్దకు నడిపించడానికి ఎంతో సమయం పట్టకూడదు కదా. కానీ యేసుప్రభు వారు ఏం చేస్తారు? బహుశా యేసుప్రభు వారు అవలంబించిన విధానం తప్పేమో అనిపిస్తుంది. అసలు ఆయన వ్యవహరించిన తీరంతా తప్పేమో అనిపిస్తుంది చదవంగానే. ఎందుకు ఇట్లా చేశాడు, అసలు ఇట్లా హ్యాండిల్ చేశాడు ఏంటి? ఈ యవనస్తుడు అడిగిన అదే ప్రశ్న ఇప్పుడు క్రైస్తవులు ఎవరైనా అడిగితే, నిత్య జీవం పొందుకోవడానికి ఏం చేయాలి అని అడిగితే మనం ఏం చెప్తాం? యేసుక్రీస్తు నమ్ముకోవాలని చెప్తాం. వెరీ గుడ్. నిత్య జీవాన్ని పొందుకోవడానికి నువ్వేం చేయక్కర్లేదు, అది పూర్తిగా ఉచితం. నువ్వు కేవలం యేసునందు విశ్వాసం ఉంచితే సరిపోతుంది. నువ్వు రక్షణను ఉచితమైన వరంగానే దేవుని వద్ద నుంచి నువ్వు పొందుకోవచ్చు అని చెప్తారు. ఆ తర్వాత అతని కోసం ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. అవతల వ్యక్తి ఆమేన్ అనడంతో ఆ వ్యక్తి రక్షించబడేసినట్లు నిర్ధారించేస్తారు. జీవగ్రంథంలో మరొక పేరు చేర్చబడిందని చెప్పి సంతోషించేస్తుంటారు. అంతేగాని సువార్త చెప్పడంలో భాగంగా ఎప్పుడైనా ఎవరైనా నిత్య జీవాన్ని పొందుకోవడం కోసం 10 ఆజ్ఞలు పాటించండి అని చెప్తారా? అట్లా ఏమైనా చెప్తామా? మరి ఏం చెప్తున్నాడు? ఎందుకో 10 ఆజ్ఞలు పాటించడం ద్వారా ఏ వ్యక్తి పరలోకం చేరలేని మన అందరికీ తెలుసు కదా. మరి యేసు ప్రభు వారు అలా ఎందుకు చెప్పారు? ఆ యవనస్తుడు, ధనవంతుడైన అధికారి తన 10 ఆజ్ఞలను పాటిస్తూనే ఉన్నానని చెప్పాడు. దాని గురించి మళ్ళీ ఆలోచిద్దాం మనం. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? డబ్బుల ప్రస్తావన తీసుకొస్తున్నాడు. అర్రే రే 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 రే
ఫస్ట్దే మనం ఇంకా ఆలోచించాలనుకుంటూ ఉండగానే మళ్ళీ డబ్బులు ప్రస్తావన. మనం అసలు ఎవరికైనా సువార్త చెప్పేటప్పుడు డబ్బులు ప్రస్తావన తీస్తామా? కనీసం ఒక 10 కాన్వర్జేషన్స్ అయ్యేంత వరకు అయితే, కనీసం చర్చకు వచ్చేంత వరకైనా మనం అసలు ప్రస్తావనే తీయం. మరి ఏమో ఫస్ట్ మీటింగ్లోనే డబ్బుల గురించి మాట్లాడుతుంది. దశభాగం కాదు ఉన్నదంతా అమ్మి. అసలు ఎవరైనా నమ్ముకుంటారు ఈశ్వరుని చెప్తే? ఉన్నదంతా అమ్మి బీదలకి ఇవ్వని, అప్పుడే నిత్య జీవాన్ని పొందుకోవచ్చని చెప్తారు. మనమైతే అసలు ఎవరినైనా క్రీస్తు వద్దకు నడిపించాలనుకుంటే మొదట్లో అసలు డబ్బులు ప్రస్తావన తీసుకురాం. కానీ యేసుప్రభువారు ఈ మొదటి సంభాషణలోనే ఈ వ్యక్తితో తను కలిగి ఉన్నదంతా ఇచ్చేస్తేనే అతను పరలోకం వెళ్ళగలని సూచిస్తున్నాడు. అసలు ఒక వ్యక్తిని ఎట్లా విశ్వాసంలోకి నడిపించాలో ముందు యేసుప్రభువారు ఒక ఇవాంజలిజంకి సంబంధించిన ట్రైనింగ్ కోర్స్ ఏదైనా తీసుకోవాల్సింది. లేకపోతే ఈ మాటలు ఏంటి, వ్యవహరించే విధానం ఏంటి, ఇలా అయితే అసలు ఆయన ఒక్కరిని కూడా దేవుని కోసము సంపాదించలేడని అనిపిస్తుంది ఈ ప్యాసేజ్ ఒక్కటి చదివితే. కానీ అలా కాకుండా ఇంకొకలాగా ఆలోచించడం. ఒకవేళ యేసుప్రభువారు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ఆ ఆసక్తి గల యవనస్తుడితో అతనితో ఇట్లా వ్యవహరించడాన్ని బట్టి మనకేమైనా నేర్పించాలనుకుంటున్నాడా? ఒకవేళ మనం సువార్త ప్రకటించే విధానాల్లో మన ఆలోచనల్లో ఎక్కడైనా లోపం ఉందా? దాన్ని ఏమైనా సరిచేసే విధంగా ఈ వాక్య భాగంలోని ఈ సంఘటన, ఈ సంభాషణ ఏమైనా ఉపయోగపడతాయా అనే కోణంలో నుంచి ఆలోచిస్తే నిజంగానే ఆయన దగ్గర నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. మరి ముఖ్యంగా మంచి వారికి సువార్త ఎట్లా ప్రకటించాలో నేర్పిస్తున్నాడు యేసుప్రభువు గారు. రండి ఆయన దగ్గర ఆ సంగతులు శ్రద్ధగా నేర్చుకుందాం. ఈ రోజు ప్రసంగ అంశం మంచివారు ఎలా రక్షించబడగలరు. దేవుని నమ్మేవారు, మంచి జీవితం జీవిస్తున్న ప్రజలు, అటువంటి మంచి వారికి సువార్త ఎట్లా ప్రకటించాలో యేసుప్రభువు నేర్పిస్తున్నారు. ప్రాముఖ్యంగా 3 పాఠాలు. అందులో మొదటిది మన బులెటిన్ లో ఉంది, చూడండి. నెంబర్ 1, మంచి వారికి సైతం రక్షణ అవసరం. ఈ యవనస్తుడు దేవుని నమ్మాడు, ఆధ్యాత్మిక సంగతుల పట్ల మంచి ఆసక్తి, ఒక యథార్థమైన నైతిక విలువలు కలిగిన వ్యక్తి, దేవుని ప్రీతిపరిచేలా జీవించడం కోసం ఏం చేయాలో అదంతా చేస్తున్నాడు. కానీ అతనికి ఒకటి కొదువుగా ఉంది. ఏంటది? ఏం కొదువుగా ఉంది? రక్షణ. అక్కడున్న వాక్య భాగంలోని మాటల్లో చెప్పాలంటే నిత్య జీవం ఒక్కటి కొదువుగా ఉంది. అతను మంచివాడే, కానీ తప్పిపోయినవాడు. ఇటువంటి వారు మనకు చాలా మంది కనిపిస్తారు. మనలో కూడా కొందరు ఉండొచ్చు మంచివారు, మంచి నైతిక విలువలు ఉంటాయి. ఇటువంటి వారు చాలా మంది చిన్నప్పటి నుంచి చర్చకు వెళ్తూ చర్చిలోనే పెరిగిన వారు కూడా ఉంటారు. వారి తల్లిదండ్రుల వారికి ఏది తప్పో చక్కగా నేర్పించుంటారు. ఉద్యోగం చేసే చోట మంచి బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు, ప్రభుత్వానికి నమ్మకంగా ట్యాక్స్ కడతారు, చర్చికి క్రమంగా వస్తారు. ఇంకా సర్వీస్ ఓరియంటెడ్ గా ఏమన్నా వాటి అన్నిట్లో యాక్టివ్గా, చర్చ్ యాక్టివిటీస్ అన్నిట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంటారు. అసలు వీళ్ళు ఎట్లా అంటే ఎంత మంచివారంటే, ఇటువంటి వాళ్ళే మా పక్కింట్లో ఉంటే ఎంత బాగుంటుందో, మా చర్చిలో ఉంటే ఎంత బాగుంటుంది, నా భార్యకి లేదా నా పిల్లలకి ఇటువంటి స్నేహితులు ఉంటే ఎంత బాగుంటుంది అని కోరుకుంటూ ఉంటారు అనమాట చాలా మంది ఈ మంచివారు. అసలు ఫెయిత్ తో సంబంధం లేకుండా కూడా బయట మంచివాళ్ళుగా పిలువబడే వాళ్ళు, గుర్తించబడే వాళ్ళు ఉన్నారా? చాలా మంది ఉన్నారు కదా. అలాంటి ఒక మంచివాడే ఈ యవనస్తుడు. వీరు మంచివారే కానీ నిత్య జీవాన్ని పొందుకోలేదు. వారికి పరలోకంలో ధనం లేదు అని 22లో ఆయన మాటలు బట్టి అర్థమవుతుంది కదా. పరలోకంలో నీకు ధనము కలుగును పలానా పని చేస్తే అంటే ఇప్పుడుందా? ఇవ్వలేదు. ఒంటె సూది బెజ్జం నుంచైనా దొరుకుతుంది, కానీ ఇలాంటి ధనవంతులు మాత్రం పరలోక రాజ్యం వెళ్ళరు అంటే ఇప్పుడు అతను పరలోక రాజ్యంలో ఉన్నాడా? లేడు. అతనికి పరలోకంలో ధనం లేదు, అతను ఇప్పుడు దేవుని రాజ్యంలో చేర్చబడలేదు, అతనికి రక్షణ లేదు. వీటి గురించి ఆలోచిస్తే మనకు అర్థమయ్యేది ఒక విషయము. ప్రస్తుతం దేవునితో సరైన సంబంధంలోనికి వచ్చిన వారే మరణానంతరం నిత్యత్వంలో పరలోకంలో ఆయనతో పాటు ఉంటారు. ఈ సంఘటన మనకి ఏం తెలియజేస్తుందంటే, ఒక వ్యక్తి మంచివాడై ఉంటే సరిపోదు. ఒక వ్యక్తి మంచివాడై ఉంటే సరిపోదు. ఎంత మంచి వారికైనా అతని మంచితనం ఉండాల్సిన మేరకు లేదు గనక నిత్య జీవం పొందుకోవడానికి అది సరిపోదు. మరి మంచివారు ఎలా రక్షించబడగలుగుతారు? ఇక్కడ మంచివారని నేను చెప్తున్నప్పుడు మీలో చాలా మందికి అర్థమైంది, ఇంకొంతమందికి అర్థంగా అయి ఉండకపోవచ్చు. చుట్టూ చూసేవారికి మంచివారిగా కనబడే వారి గురించి నేను మాట్లాడుతుంది. సమాజం కొంతమందిని అట్లా గుర్తిస్తుంది కదా, ఆ టైటిల్ ఇస్తుంది కదా, అలా నేను ఎంత మంచి అయినో, అలా నామే ఎంత మంచిదో, ఆ భావంలోను. అలాగే వాళ్ళకు వాళ్ళే నేను మంచిదని మంచివాడు అనుకుంటారు కదా, ఆ భావంలోనూ మంచివారు. దేవుని ప్రమాణాల ప్రకారం మంచి వాళ్ళని ఎవరైనా ఉన్నారా? లేదు. చాలా ఫేమస్ షార్ట్ ఫ్రేజ్ ఇన్ ద బైబిల్ దీనికి రిలేటెడ్ చెప్పండి. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. సో దేవుని దృష్టికోణంలో నుంచి చూస్తే మంచి వాళ్ళు ఎవరు ఉన్నారా?
ఎవరు లేరు. చాలా మంది తమ గురించి తాము నేను మంచోడిని అనుకుంటుంటారు. దేవుని దృష్టిలో తాను ఎంత ఘోరమైన పాపిగా కనబడుతున్నాడో గ్రహించలేని, తన సొంత హృదయ దృష్టత్వాన్ని చూడలేని విధంగా సాతాను వారికి గుడ్డితనాన్ని కలగజేస్తున్నాడు. అలాగే సాధారణంగా మనిషి ఎప్పుడు తనకంటే నీచులు దుష్టులు అయిన వారితో పోల్చుకొని తాను మంచివాడిని అనుకుంటాడు. అంటే నేను మంచివాడిని అని అనుకోవడానికి స్టాండర్డ్ ఏంటి? లేదా బయట ఎవరైనా ఒక వ్యక్తి మంచి వ్యక్తి అని మనము గుర్తించడానికి చాలా లోకంలో ఉన్న వాళ్ళు వాడే స్టాండర్డ్ ఏంటి? మిగిలిన వాళ్ళే కదా. పలానా ఒక అమ్మాయి మంచిది అని చెప్పడానికి స్టాండర్డ్ ఏంటి? లోకంలో ఉన్న వాళ్ళ స్టాండర్డ్ మిగిలిన వాళ్ళే. మిగిలిన వాళ్ళు అందరికంటే మంచుకున్నారు కాబట్టి మంచి వాళ్ళు అంటున్నారు, అంతే. ఇంకా అంతకుమించి స్టాండర్డ్ స్కేల్ మెజర్మెంట్ ఏం లేదు లోకంలో. మనం నేర్చుకోవాల్సినటువంటి మొదటి విషయం, తన సొంత మంచితనంతో పరలోకానికి వెళ్ళగలిగేంత మంచితనం ఎవరిలోనూ లేదు. ఎందుకు? పరలోకానికి వెళ్ళాలంటే, నిత్య జీవాన్ని పొందుకోవాలంటే ఇక్కడ దేవుడు పెట్టిన స్టాండర్డ్ మెజర్ ఏంటి? ఆయనే. మీకు అర్థమైందా? దేవుడు పెట్టిన మెజర్ స్కేల్ ఏంటి? ఆయనే. ఆయన స్వభావమే. నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. సో ఆ స్కేల్తో ఇప్పుడు పక్కన వాళ్ళతో పోల్చుకుంటే నేను మంచోడిని, నేను మంచిదని అనిపిస్తాం. దేవునితోని పోల్చుకుంటే అంత మంచితనం ఎవరిలోనూ లేదు. కాబట్టి ప్రతి మనిషికి రక్షణ అవసరం. ఈ లోకంలో ఎంతో నీతిమంతులని, మంచివారని, గొప్పవారని, మహాత్ములని పేరు పొందిన వారికి సైతం రక్షణ అవసరం. మరి వారు ఎలా రక్షించబడగలరు? రెండవ విషయం మనం చూడబోతున్న రెండవ విషయం ఈరోజు, మంచివారు రక్షణ కోసం తమ స్వంత మంచితనాన్ని నమ్ముకోవడం మానేయాలి. ఎందుకంటే తమ సొంత నీతి వారిని రక్షించలేదు. యేసుప్రభువారి మాటలకు శిష్యుల స్పందన ఏంటో మార్కు చెప్తాడు, ఇక్కడ లేదు. మార్కు చెప్తే ఏమంటాడు తెలుసా? ఆయన మాటలకు శిష్యులు విస్మయం ఉందిరి అని అంటాడు. తర్వాత యేసుప్రభువారు ఇంకొన్ని మాటలు చెప్తారు. ఆ మాటలు చెప్పిన తర్వాత అప్పుడు అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడిరి అని చెప్తారు. శిష్యులు కానీ చాలా మంది యూదులు కానీ ఏమనుకునేవారంటే ధనము, సిరి సంపదలు దేవుని ఆశీర్వాదానికి సూచన అనుకునేవారు. ప్రతిసారి కాదు. ఎందుకు? నరకానికి వెళ్ళే చాలా మంది ఈ లోకంలో ఎంతో సుఖ సౌఖ్యాలు అనుభవిస్తూనే చనిపోతున్నారు. సో ప్రతిసారి ధనము, సిరి సంపదలు దేవుని ఆశీర్వాదానికి సూచన అని అనుకోకూడదు. కానీ యేసుప్రభువారి మాటల ప్రకారం అదొక ఆధ్యాత్మిక అడ్డంకిగా మారే ప్రమాదం మాత్రం ఉందని స్పష్టమవుతుంది. ఎందుకు? దీని కొనసాగింపుగా ఆయన ఏమంటున్నాడు? 25 వచనం చూడండి ఒకసారి. లూకా 18:25, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది వెజ్జములో ఒంటె దురుట సులభమని చెప్పాను. అంటే ఏంటి? ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కష్టం అని చెప్తున్నాడా? కష్టం అని చెప్తున్నాడా? అసాధ్యం అని చెప్తున్నాడా? కష్టం అని చెప్తున్నాడు. ఎంత కష్టం అంటే అసాధ్యం అయ్యేంత కష్టం. అందుకనే దాన్ని అర్థం చేసుకోండి. కష్టం అంటే ఇప్పుడు ఓన్లీ కష్టం అనుకో. ఇప్పుడు యవనస్తుడు అంటాడు, ఎంత కష్టమైనా నేను ప్రయత్నిస్తాను ప్రభు అని ఉండేవాడు ఈ ధనవంతుడు. కానీ అందుకే ఆయన ఏం చేశాడు? ఆ పిక్చర్ తీసుకున్నాడు. ఏ పిక్చర్? సూది బెజ్జంలో ఒంటె దూరడం ఎంత కష్టమో ఇది కూడా అంతే. అంటే ఏం చెప్తున్నట్టు? అసాధ్యం అని చెప్తున్నట్టు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. కష్టం కాదు, అసాధ్యం. ఈ మాటలకు ఆశ్చర్యపోయిన శిష్యులు ఏమని అడుగుతున్నారు? 26వ వచనంలో, ఇది వినిన వారు అలాగైతే ఎవడు రక్షణ పొందగలడు అని అడిగితే ఆయన ఏమన్నాడు? మనుషులకు అసాధ్యం లేనివి దేవునికి. ఓ, ఇదంతా మనుషులకి ఏంటంట? అసాధ్యం. ఎవరికి మాత్రమే సాధ్యం అంట? దేవునికి మాత్రం. ఎందుకు అసాధ్యం? మనుషులు తమ సొంత మంచితనం ఆధారంగా రక్షించబడడం ఎందుకు అసాధ్యమో ఒక 3 కారణాలు చెప్తాను నేను. మొదటి కారణం, మనుషుల మంచితనం దేవుని మంచితనంతో పోల్చినప్పుడు అది మురికి గుడ్డల్లా కనిపిస్తుంది. మనుషుల మంచితనాన్ని దేవుని మంచితనంతో పోల్చినప్పుడు అది ఎట్లా కనిపిస్తుంది అంట? మురికి గుడ్డలా కనిపిస్తుంది. ఈ అవనవసరైన అధికారి ఏమని అంటున్నాడు ఇక్కడ? సద్బోధకుడా అని సంబోధించాడు యేసుప్రభు అని కదా. ఒక యూదు బోధకుడిని అలా సంబోధించడం కాస్త వింతైన విషయమే. ఎక్కడ చూడం మనం సద్బోధకుడా అని సంబోధించడం. బహుశా యేసుప్రభు వారిని ములగ చెట్టెక్కించే ప్రయత్నం కావచ్చు. అంటే ఆయన ఉబ్బిచ్చి కొంచెం ఆయన ఏదన్నా చేయాలనే ప్రయత్నం కావచ్చు. కానీ యేసుప్రభు వారు, ఆయనకు తెలుసు కదా అవతల వాళ్ళ మనసులో ఏముందో, ఒక సవాలుతో కూడా ప్రశ్న వేశారు. ఏంటది? నేను సత్పురుషుడునని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడను సత్పురుషుడు కాడు కదా. అంటే యేసు తాను దేవుడు కాదని ఒప్పేసుకున్నాడో అని విమర్శకులు ఈ వచనాన్ని బట్టి
విమర్శిస్తూ ఉంటారనమాట. కానీ వారికి ఈ మాటలు సరిగ్గా అర్థం కాలేదు. ఒకవేళ అదే నిజమైతే తర్వాత నిత్య జీవాన్ని పొందుకోవడం కోసం నన్ను వెంబడించాను ఎందుకంటాడు ఆయన ద్వారా నిత్య జీవం పొందుకోగలనని ఎందుకు చెప్తాడు? ఇక్కడ అసలు యేసుప్రభువు తన దైవత్వానికి సంబంధించిన బోధ చేస్తున్నాడా? సందర్భం అదేనా? అసలు ఆయన దేవుడా కాదా అనేదే ఇక్కడ డిస్కషన్. ఇక్కడ పాయింట్ ఏంటంటే సందర్భంలో ఆ యవనస్తుడు సద్బోధకుడు అని ఏ ఉద్దేశంతో అంటున్నాడు? అసలు ఆ ఉద్దేశాన్ని సవాలు చేయడం కోసం ఈ ప్రశ్న అడుగుతున్నాడు. ఉదాహరణకి చాలాసార్లు చాలా పదాలు లూజ్ గా వాడేస్తాం. లవ్ అనే పదం చాలా లూజ్ గా వాడుతుంటాం మనం చాలాసార్లు. ఐ లవ్ కాశ్మీర్, ఐ లవ్ ఐస్ క్రీమ్, ఐ లవ్ బ్లూ కలర్, ఐ లవ్ మై పప్పీ, ఐ లవ్ మై రింగ్, చాలా చాలా వాడుతుంటాం కదా. నా కుక్క పిల్లని నేను ప్రేమిస్తున్నాను. ఇదే పదము మనము మనుషులకు కూడా వాడతాం. ఐ లవ్ మై వైఫ్, ఐ లవ్ మై హస్బెండ్, నా భార్య నేను ప్రేమిస్తున్నాను, నా భర్త నేను ప్రేమిస్తున్నాను చెప్పి. ఇదే పదం యేసు ఐ లవ్ జీసస్, ఐ లవ్ మై హెవెన్లీ ఫాదర్, అదే పదం. అంటే ప్రతిసారి అది ఏ ప్రత్యేకమైన భావంతో వాడబడుతుందో చెప్పకపోతే దాన్ని చులకనగానే చూసే అవకాశం ఉంటుంది ఆ పదాన్ని. ఇక్కడ కూడా ముఖ్యంగా ఇప్పుడు యేసు ప్రభు వారికి ఒక పదాన్ని అన్వయించి చెప్తున్నప్పుడు ఉద్దేశం ఏంటో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ ఉద్దేశం సరిగ్గా లేదని యేసు ప్రభు ముందే సెన్స్ చేశాడు కాబట్టే, ఆయనకు అర్థమైంది కాబట్టే క్లియర్గా అడుగుతున్నాడు. ఏ భావంలో ఆ పదాన్ని వాడుతున్నాడో ప్రశ్నిస్తున్నాడు. అందుకే యేసు ప్రభు అతన్ని ప్రశ్నిస్తూ ఎందుకు ఆ పదాన్ని ఉపయోగించడానికి సంబోధించాల్సి వచ్చిందని అడుగుతున్నాడు. దేవుడు మంచివాడు అని యవస్తుడు నవ్వుతున్నాడు. అలాగే యేసు ప్రభు వారిని సత్పురుషుడు లేదా మంచివాడు అని సంబోధించాడంటే ఒక ప్రత్యేకమైన రీతిలో యేసు ప్రభు వారు కూడా మంచివాడు అని అతన్ని ఉద్దేశించుండొచ్చు. కానీ అతన్ని ఒకవేళ మీరు పర్సనల్ గా కలిసి అడిగితే, మీరు అతన్ని కదిలిస్తే అతను ఏం చెప్తాడంటే నేను కూడా మంచివాడిని అని చెప్తాడు. నేను చిన్నప్పటి నుంచే 10 ఆజ్ఞలు పాటిస్తూ వస్తున్నాను. సుంకర్లు వ్యభిచారులు లాంటి పాపిని నేను కాను. నేను మంచోడిని, ఇంకొక మంచివాడి దగ్గర నిత్య జీవం సంపాదించుకునే మార్గం తెలుసుకోవడానికి వచ్చానని చెప్తాడు అనమాట. ఇప్పుడు చెప్పండి, ఇతను ఎట్లాంటి మంచివాడు? యేసు ప్రభు కూడా అలాంటి మంచివాడేనా? అందుకే యేసు ప్రభు ప్రశ్న ఏంటి? దేవుడే కదా మంచివాడు, మరి నువ్వు నన్నెందుకు మంచివాడని అంటున్నావు? నీ ఉద్దేశం ఏంటి అసలు అట్లా అనడం వెనకాల? ఈ అభిప్రాయాన్ని యేసు ప్రభు వారు ఖండిస్తున్నాడు. అంటే అతనిలో ఉన్న మంచితనం వేరు, యేసు ప్రభులో ఉన్న మంచితనం వేరు. ఇది పరిపూర్ణమైనది, అది మురికి గుడి వంటిది. ఆ వ్యత్యాసం ఉంది కదా. మరి నన్ను దేవుడని గుర్తించి అంటున్నావా? ఏ ఉద్దేశంతో అంటున్నావు నువ్వు నన్ను సత్పురుషుడని? నీకు అసలు దేవుని మంచితనం ఎటువంటిదో అర్థమైందా? నన్ను ఆ పదం వాడి సంబోధించినప్పుడు నీ ఉద్దేశం ఏంటి? అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఇది యేసు ప్రభు వారి ప్రశ్న అనుకున్న భావం. దేవుని మంచితనం ఆ యవనస్తుడు ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు గొప్పది, ఉన్నతమైనది. కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు చెప్తారు కదా, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు, యువర్ హెవెన్లీ ఫాదర్ ఈస్ పర్ఫెక్ట్. కానీ మన పరిస్థితి ఏంటి? యెషయా 64:6లో మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డలు ఆయను. మురికి గుడ్డలు. ఒక తెల్లని బట్ట మన మంచితనం అనుకుంటే దానిపైన నల్లని మరకలు ఉన్నాయి. ఏంటా మరకలు? మన పాపము. అండ్ మురికి గుడ్డలు అని వాడిన పదానికి హీబ్రూలో వాడిన పదం అంట, లేడీస్ మెన్స్ట్రేషన్ టైంలో వాడేటువంటి ఆ క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ కోసం వాడే పదాన్ని ఇక్కడ వాడారంట. అంటే మన నీతి క్రియలు దేవుని దృష్టికి ఎంత పాప పంకిలమై అసహ్యంగా, ఎంత చెడ్డవిగా కనబడుతున్నాయి అనేది అది తెలియజేస్తుంది అనమాట. మంచితనం అనేది క్లాత్ ఉంది, మంచితనం అందరు చేసి, బయట వాళ్ళు అందరూ మంచి పనులు చేయట్లేదా? అందరు మంచి పనులు చేసి, చాలా మంది ఉన్నారు మంచి పనులు చేసేవాళ్ళు, మంచి వాళ్ళు, మహాత్ములని గుర్తించబడిన వారు ఉన్నారు. కానీ వాళ్ళ మంచితనానికి ఏమంటుకుంది? పాపం అనే మురికి మరక దానికి ఉంది. కాబట్టి దేవుడు దాన్ని ఎట్లా చూస్తున్నాడు? మన నీతి క్రియల్ని మురికి గుడ్డలుగా చూస్తున్నాడు. మనుషులు తమ సొంత మంచితనం ఆధారంగా రక్షించబడడం అసాధ్యం. ఎందుకంటే మనుషుల మంచితనంతో పోలిస్తే దేవుని మంచితనం ఎంతో ఉన్నతమైంది. ఆ స్టాండర్డ్ పెట్టుకుంటే మురికి గుడ్డలే మన నీతి క్రియలు. మనిషి మంచితనం పాపం అనే మరకలంటిన మురికి గుడ్డల వంటిది. కాబట్టి దాన్ని ఆధారం చేసుకున్న ఒక వ్యక్తి బడలేడు. రెండవ కారణం ఏంటంటే మనుషుల మంచితనం దేవుని పరిశుద్ధ ప్రమాణాలతో సరితూగదు. ఇప్పటివరకు అదే చూసాం కదా అని అనొచ్చు మీరు. మనం చూసిన మొదటి కారణము దేవుని స్వభావానికి సంబంధించింది. ఇప్పుడు దేవుని ధర్మశాస్త్రం పైన దృష్టి పెట్టి ఆ కోణంలో నుంచి ఆలోచిద్దాం. ఆ యవనస్తుడు నేను నిత్య జీవాన్ని సంపాదించుకోవడం కోసం ఏం చేయాలని అడుగుతాడు కదా. అది యేసుప్రభు వారు ఏం చెప్తారు?
మ్మ్హ. అదే అన్వేష్ చెప్పింది. ఏం చెప్తాడు? ఆజ్ఞలు పాటించమని సూచిస్తాడు కదా. అందులో యేసుప్రభు రెండో కేటగిరీ, ఫస్ట్ కేటగిరీ టూ కేటగిరీస్ అని పోయించారు మనం అనుకున్నాం కదా. రెండో కేటగిరీలో పొరుగువారి పట్ల మన బాధ్యత ఏంటో దానికి సంబంధించిన కొన్ని ఆజ్ఞలు కోట్ చేస్తారు. ఎందుకంటే అవి స్పష్టంగా బహిరంగంగా కనబడేవి కదా, అవి కోట్ చేస్తారు. ఒకవేళ ఎవరైనా సరే తమ జీవితం అంతా దేవుని ఆజ్ఞలకు సంపూర్ణంగా లోబడి జీవిస్తే, బహిరంగంగా, ఆలోచన పరంగా, అన్ని విధాలుగా వాళ్ళు నిత్య జీవాన్ని పొందుకుంటారా? అందుకోరా? దేవుని ధర్మశాస్త్రానికి సంపూర్ణంగా విధేయత చూపించి లోబడితే నిత్య జీవాన్ని పొందుకుంటారా? స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పండి, ఎక్కువ ఆలోచిస్తున్నారు మీరు అందరూ. పొందుకోగలడు. అదే మీరు అందరూ మొత్తం థియాలజీ అంతా చెప్తున్నారు, కానీ నా క్వశ్చన్కి ఆన్సర్ పొందుకోగలడు. ధర్మశాస్త్రానికి సంపూర్ణంగా విధేయత చూపించిన వ్యక్తి నిత్య జీవాన్ని పొందుకోగలడు. కానీ విధేయత చూపించగలిగే సామర్థ్యం ఎవరిలోనే ఉందా అంటే లేదు. కానీ లోబడితే అంటున్నా నేను, అది కేసు. ఇఫ్ ఒకవేళ లోబడితే పొందుకోగలడా? పొందుకోగలడు. కానీ ఎవరైనా లోబడగలరా అంటే ఎవరు లోబడలేరు అని. ఈ యవనస్తుడేమో నేను వీటిని చిన్నప్పటి నుంచే పాటిస్తున్నానని చెప్తున్నాడు. మరి జయశ్రీహైల్ అనే భక్తుడు అంటాడు, యవనస్తుడికి అసలు దేవుడు ఎవరో అర్థం కాలేదు, ఆయన పరిశుద్ధ ధర్మశాస్త్రం అసలే అర్థం కాలేదు, చివరికి అతని గురించి అతను కూడా అసలు పూర్తిగా అర్థం కాలేదు, అందుకే ఇట్లా మాట్లాడుతున్నాడు అని అంటాడు అనమాట జయశ్రీహైల్ అనే భక్తుడు. అదే యేసుప్రభు ఈ మాటలు పట్టించుకోకుండా, ఇతర అన్న మాటలు పట్టించుకోకుండా అసలైన సమస్య ఇంకోటి ఉంది, దానిపైన దృష్టి పెడతాడు. ఏంటది? 22వ వచనం. యేసు విని, నీకు ఇంకా ఒకటి కొదువు ఉంది. ఓ, ఇవన్నీ చేస్తూ వచ్చావు నువ్వు? అవును ప్రభువా. ఎప్పటి నుంచి? చిన్నప్పటి నుంచే చేస్తూ వచ్చావా? ఓ, వెరీ గుడ్, శబాష్. ఇంకొక్కటి కొదువుగా ఉంది, ఒక్కటే. అతను కూడా ఏంటి, నిత్య జీవాన్ని పొందుకోవడానికి ఏం చేయాలని వచ్చినాడు కదా. అతను కూడా ఏంటి తెలుసా, చిన్నప్పటి నుంచి వెనకాల ఒక పెద్ద బ్యాగ్ వేసుకొని తిరుగుతున్నాడు, ఈ లోక ప్రయాణం చేస్తున్నాడు. మెల్లగా నీతి క్రియలు అన్నీ చేసుకుంటూ వెనకాల మూటలో వేసుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు ఏమైంది, ఇంకొక్కటేదో కొదువుగా అనిపించింది. ఏంటది? నిత్య జీవం పొందుకోవడానికి ఇంకేవో మిగిలిపోయి ఉంటే ఒకవేళ అవి కూడా వేసేసుకుంటే మొత్తం అంతా కలిపి ఇంకెక్కడికి వెళ్ళిపోదామని ఇంకా యేసుప్రభు ఏమంటాడు, అవేం అవసరం లేదు, మొత్తం అవన్నీ అమ్మేసిరా, అప్పుడు నిత్య జీవం పొందుకుందా అని యేసుప్రభు చెప్తుంది. మొత్తం నువ్వు సంపాదించినవి, నువ్వు ప్రేమించినవి అన్నిటిని వదిలేసుకొని రా, అప్పుడు నువ్వు పరలోకం చేరొచ్చు, నిత్య జీవాన్ని సంపాదించుకోవచ్చు అని, పొందుకోవచ్చు అని యేసుప్రభు చెప్తున్నాడు. నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉంది, నీకు కలిగి ఉన్నవన్నీ అమ్మి బీదలకి ఇమ్ము, అప్పుడు పరలోకం ముందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పండి. ఎందుకు యేసుప్రభు ఇట్లా అంటున్నాడు? రక్షించబడడం కోసం ఇట్లా చేయాల్సిన అవసరం ఉంటే ఆ విషయం మిగిలిన వాళ్ళతో కూడా చెప్పు ఉండాలి కదా. కానీ ఎప్పుడు ఎవరితోనే చెప్పకుండా ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడు? నాకు అర్థమైనంత వరకు యేసుప్రభు వారు ఈ మాటలు వినండి, ధర్మశాస్త్రాన్ని బాల శిక్షకుడిగా ఉపయోగిస్తున్నాడు. అంటే ఆ వ్యక్తిని అతని పాపం విషయమై ఒప్పింపజేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకు ఆజ్ఞల ప్రస్తావన తీసుకొచ్చాడు? ఎందుకంటే దాన్ని పాటించలేని స్థితిలో నేను ఉన్నానంటే దాన్ని గుర్తించడానికి. నీకు అర్థమైందా? అంతేగా నిజంగా ఆజ్ఞలు పాటిస్తే నువ్వు రక్షించబడతావని చెప్పడం యేసుప్రభు ఉద్దేశం కాదు. ఆ స్థితిలో అతను లేడని ఆయనకు తెలుసు. కానీ ధర్మశాస్త్రాన్ని ఎట్లా ఉపయోగిస్తున్నాడు? బాల శిక్షకుడిగా క్రీస్తు యొక్క అవసరత ఏంటో అతను గుర్తించాలంటే ముందు అతని సమస్య ఏంటో తెలియాలి కదా అతనికి. ఆ యవనస్తుడు ఆజ్ఞలన్నింటినీ పాటిస్తున్నాను అని అంటున్నాడు, కానీ అతను మొదటి 4 పాటించట్లేదు. అందులో మొట్టమొదటి నీ దేవుని పూర్ణ హృదయంతో ప్రేమించాలి కదా. కానీ నీ దేవుడు ఎవరు అసలు? ఆ యవనస్తుడు దేవుడు ఎవరు? ధనం, డబ్బులే అతని దేవుడు. కాబట్టి అతను ఒక విగ్రహారాధికుడు కదా. ఆ యవనస్తుడు తర్వాతి 6 ఆజ్ఞలను కూడా పాటించట్లేదు, ఎందుకంటే పేదవారికి దాతృత్వంతో సహాయం చేసే మనసు అతనికి లేదు. సో పైకి మంచివాడిగా కనిపించే యవనస్తుడు నిజంగా దేవుని పరిశుద్ధ ధర్మశాస్త్రంతో పాటు తక్కెడలో కూర్చోబెట్టినప్పుడు ఊరికనే తేలిపోతున్నాడు.
లియోన్ మోరిస్ అనే భక్తుడు అంటాడు, ఒక వ్యక్తి దేవుని ధర్మశాస్త్రం ఆజ్ఞాపిస్తున్న వాటిని సీరియస్ గా కన్సిడర్ చేసినప్పుడే అతనికి క్రీస్తు అవసరత ఏంటో నిజంగా అర్థమవుతుంది. చాలాసార్లు మనం ఇటువంటి పొరపాటు చేస్తుంటాం కదా, శుభవార్త చెప్పడానికి తొందరపడుతుంటాం. మనం ఏం ప్రకటించాలి? శుభవార్త, గుడ్ న్యూస్, దాన్ని ప్రకటించాలి. కానీ మొదటి చెప్పాల్సింది ఏంటి? చెడ్డ వార్త, బ్యాడ్ న్యూస్, అశుభ వార్త ముందు చెప్పాలి. ఒకవేళ ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళడానికి తన సొంత మంచితనాన్ని నమ్ముకుంటూ ఉంటే అతనికి నొక్కి చెప్పాల్సిన విషయం ఏంటంటే, మనం దేవుని పరిశుద్ధ ప్రమాణాలను ఘోరంగా ఉల్లంఘిస్తున్నాము, దేవునికి శత్రువులుగా ఉన్నాము, దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేవారం మనము, పాపానికి దాసులుగా బానిసత్వంలో ఉన్నవారం మనము అనే ఆ చెడ్డ వార్తని ముందుగా చెప్పాలి. ఎవడైనానూ ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన యెడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధియగును అని యాకోబు 2:10 చదువుతాం మనం. జేమ్స్ న్యూటన్, ఒక్క ఆజ్ఞ, నువ్వు మొత్తం అన్ని విధాలుగా పరిశుద్ధంగా జీవించావు, కానీ ఒకే ఒక్క విషయంలో పడిపోయావు, పాపం చేసావు, నువ్వు పరలోకంలో ప్రవేశించడానికి అనర్హుడివి. ఎందుకంటే క్షమించబడని ఏ పాపిని దేవుడు పరలోకంలోనికి రానివ్వడు. ఆయన న్యాయవంతుడు కనుక తన న్యాయానికి తగిన విధంగా సమస్త పాపాన్ని ఆయన శిక్షించి తీరుతాడు. ఉదాహరణకి రాంగ్ రూట్ లో వెళ్తున్న వ్యక్తిని ట్రాఫిక్ పోలీస్ ఆపాడు అనుకుందాం. ఇప్పుడు ఏమైంది సార్, నేను ఎవరైనా గుద్దానా, ఎవరైనా చచ్చిపోయారా, కనీసం చిన్న గీతైనా పడిందా ఎవరికైనా, ఏం జరగకుండానే నేను చేసింది తప్పెలా అవుతుంది అని ప్రశ్నిస్తే ట్రాఫిక్ పోలీస్ ఏమంటాడు? అంతే, నువ్వు రాంగ్ రూట్ లో రావడం, రూల్స్ వైలేట్ చేయడమే తప్పు, కాన్సిక్వెన్సెస్ గురించి కాదు, ఆజ్ఞ అతిక్రమమే. నేను వ్యభిచరించలేదు, దోపిడీ చేయలేదు, హత్య చేయలేదు, రెగ్యులర్గా చర్చ్ కూడా వెళ్ళాను, సరే అయితే ఏంటి? అవన్నీ చేసావు కాబట్టి నేను పరలోకంలోకి రానివ్వాలా? ఆ మత్తయి 7లో కూడా వాళ్ళు చెప్తారు కదా, నేను యేసుప్రభు పేరట నేను దయ్యాలు వెళ్ళగొట్టాను, ప్రవచనాలు చెప్పాము, అవి చేసాను, పెద్ద లిస్ట్ చెప్తున్నారు. యేసుప్రభు నువ్వు ఎవడో నాకు అసలు తెలీదు, ఆతులు బొమ్మని చెప్తాడు. ఇతను కూడా అంతే, పెద్ద బ్యాగేజ్ వేసుకొని వచ్చాడు. యాక్చువల్గా తన దృష్టిలో తాను మంచోడు అనుకుంటున్నాడు. యేసుప్రభుని సత్పురుషుడు అని సంబోధించడంలో కూడా అదే ఉద్దేశం. నువ్వు దేవుని ప్రమాణాలను కొన్ని కోట్ల సార్లు ఉల్లంఘించావు, దానికి నువ్వు శిక్ష అనుభవించాల్సిందే. పాపికి మనము షాప్కి వెళ్ళి అద్దం కొనుక్కోవాలనుకున్నాం అనుకుందాం, మిర్రర్ కొన్నిసార్లు డ్యామేజ్ అవుతాయి కదా ట్రాన్స్పోర్ట్లో. అది మీకు ఒక పర్టికులర్ మిర్రర్ నచ్చింది, ఒక అద్దం నచ్చింది, కానీ దానిపైన నిలువున ఒక పగులు ఉందన్నమాట. పర్లేదా? కుదరదు కదా. ఇది కొనుక్కోవడానికి మధ్యాహ్న నేను వెళ్ళాం షాప్కి, బుక్ షెల్ఫ్, దానికి ఒక అద్దం పగిలి ఉందన్నమాట. మేము ఒక 2 రోజులు లేట్ అయినా సరే దాన్ని మార్పిచ్చే తీసుకున్నాం అనమాట. మళ్ళీ అంతే చేస్తాం కదా మనం. చిన్న పగులైనా అద్దం పగిలిపోయిన అద్దమే, డబ్బులు పోసి పగిలిపోయిన అద్దాన్ని మనం కొనుక్కోం కదా. అలాగే ఒకే ఒక్క పాపం చాలు ఒక వ్యక్తిని పాపిని చేయడానికి. అలా చూస్తే మనం అంతా పాపం చేసాము, ఒక్కసారి కాదు, జీవితంలో ఎన్నో సార్లు తప్పిపోయాం కదా. ఈ రోజుల్లో చాలా మంది ఏదో పైన భక్తి నటిస్తూ యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. సంఘాలను ఇటువంటి వారితో నిండిపోవడానికి కారణం, ప్రజలను పాపం విషయమై ఒప్పించే విషయంలో విశ్వాసులు దేవుని పరిశుద్ధ ప్రమాణాలను, పరిశుద్ధ ధర్మశాస్త్రాన్ని ప్రతిబింబించే ఆ లేఖనాలను సరిగ్గా వాడకపోవడమే. మనుషులు తమ సొంత మంచితనం ఆధారంగా రక్షించబడడం అసాధ్యం. ఎందుకంటే మనుషుల మంచితనం దేవుని పరిశుద్ధ ప్రమాణాలతోటి సరితూగదు. మూడవ కారణం మనుషులు తమ సొంత మంచితనం ఆధారంగా రక్షించబడడం అసాధ్యం. ఎందుకంటే మనుషుల మంచితనం వారి నిజమైన హృదయ స్థితిని గుర్తించే విషయంలో వారిని మోసం చేస్తుంది. ఈ మనుషుల మంచితనం ఏం చేస్తుందంట? మోసం చేస్తుందంట. ఈ యవనస్తుడు ఆజ్ఞలను పాటించే విషయంలో ఎంతో నిజాయితీగా ఉన్నాడు, కానీ ఎంతో నిజాయితీగా తప్పిపోయాడు. ఇతను మోసపోయాడు. ఎందుకంటే హృదయాలను పరిశీలించే దేవుడు చూసే విధంగా ఇతను తన హృదయాన్ని చూసుకోవట్లేదు. ఆయన ఎలా చూస్తున్నాడో అలా చూడాలి. నేను ఆరోగ్యంగానే ఉన్నానని నన్ను నేను సంపూర్ణంగా నిజాయితీగా నమ్ముతున్నాను అని నువ్వు చెప్పినా, నీకు లోపల కనిపించని ప్రాణాంతకమైన వ్యాధి ఏమైనా ఉంటే అది నిన్నేం చేస్తుంది? చంపేస్తుంది. అక్కడ నువ్వు నీ ఆరోగ్యం బాగుందని ఎంత నిజాయితీగా నమ్మేవనేది విషయం కాదు. నీ నిజస్థితిని నువ్వు గుర్తించి దానికి మందు వేసుకోవాలి, లేకపోతే చావాలి. ఇంక వేరే ఆప్షన్ లేదు. కేవలం నిజాయితీగా మాత్రం ఉంటే సరిపోదు. మానవ హృదయాన్ని డయాగ్నైజ్ చేసిన దేవుని రిపోర్ట్ని నమ్మాలి. మన హృదయాలను డయాగ్నైజ్ చేసి దేవుడు ఒక రిపోర్ట్ ఇచ్చాడు. ఏంటది? నీ హృదయం ఘోరమైన వ్యాధి గలది అని దేవుడు రిపోర్ట్ ఇచ్చాడు కదా. ఈ యవనస్తుడు అనుకుంటున్నాడు,
నేను అన్ని విధాలా మంచివాడిని, ఆరోగ్యంగా ఉన్నాను, కేవలం ఇంకా ఒకటో రెండో పనులు మిగిలిపోయి ఉంటాయి, అవి కూడా చేసేస్తే ఇక నేను నిత్య జీవాన్ని పొందేసుకోవచ్చు అని అనుకుంటున్నాడు. కానీ యేసుప్రభు వారు అతనికి ఏం చెప్పాలని ప్రయత్నిస్తున్నాడంటే, నువ్వు ఒక విగ్రహారాధికుడివి. ఎందుకంటే అతను దేవుని కంటే ఎక్కువగా తన డబ్బునే ప్రేమిస్తున్నాడు. ఆ విగ్రహం లోపల ఉండగా మళ్ళీ యేసుక్రీస్తుని తన జీవితానికి రాజుగా ప్రభుగా ప్రతిష్ఠించుకోవడం, తన హృదయంలోకి అంగీకరించడం ఎట్లా సాధ్యం? లోపల ఆల్రెడీ ఒక విగ్రహం ఉంది కదా. ధన వ్యామోహం గురించి బైబిల్ పదే పదే హెచ్చరిస్తుంది. విత్తువాని ఉపమానంలో కూడా ముండ్ల పొదలలో పడిన వారు ఎవరనగా విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలించని వారు అని చదువుతాం మనం. ఆ ధనవంతుడైన మూర్ఖుని ఉపమానంలో కూడా, వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవని వగును అని అతనితో చెప్పినని చదువుతాం. పౌలు హెచ్చరిస్తాడు, ధనవంతులకు అపేక్షించు వారు శోధనల్లోనూ ఉరిలోను అవివేక యుక్తములను హానికరములనైన అనేక దురాశల్లోను పడుదురు, అట్టివి మనుషులను నష్టములను నాశనములను ముంచివేయనని 1 తిమోతి 6:9 మనం చదువుతాం. ఒక భక్తుడు అంటాడు, ధనం ఒక లోడెడ్ గన్ లాంటిదట. నువ్వు దాన్ని జాగ్రత్తగా వాడితే అది ఎంతో ప్రయోజనకరమైంది, కానీ అన్ని వేళలా ప్రమాదకరమైంది. మీకు అర్థమైందా? దాన్ని జాగ్రత్తగా వాడితే ప్రయోజనకరమైంది, కానీ అన్ని వేళలా ప్రమాదకరమైంది. కాబట్టి దాన్ని ఎల్లప్పుడూ మనం ఎట్లా ఉండాలి? జాగ్రత్తగా వాడాలి దాన్ని. గన్స్ని కంఫర్టబుల్గా ఎవరు వాడగలుగుతారు? నేరస్తులే, పోలీసులు కూడా కాదు యాక్చువల్గా. అలాగే డబ్బుల్ని కూడా పాపులే చాలా కంఫర్టబుల్గా హ్యాండిల్ చేస్తూ ఉంటారు. ఆ డబ్బుల వల్ల నాకు పెద్ద సమస్యమే లేదండి అని ఎవరైనా అంటుంటే వారు తమ హృదయానికి ఉన్న వ్యాధిని సరిగా అర్థం చేసుకోలేదన్నమాట. ఎంతో దాతృత్వం కలిగిన వారు సైతం తమ ధనాన్ని ధర్మం చేస్తున్నారు కాబట్టి దేవుడు తమ పాపాలను చూసి చున్నట్టు వదిలేస్తాడని అనుకునేలా మోసగించబడే ప్రమాదము ఉంది. కానీ తమ సొంత మంచితనంతో ఏ వ్యక్తి పరలోకం చేరలేడు. ఈ లోకం దృష్టిలో కానీ తమ సొంత దృష్టిలోనే కానీ మంచివారిగా ఎంచబడుతున్న వారు ఎవరైనా సరే తమ సొంత మంచితనాన్ని నమ్ముకోవడం మానేయాలి. ఎందుకంటే తమ సొంత మంచితనం ద్వారా ఏ వ్యక్తి రక్షించబడలేడు. అలా రక్షించబడడం అసాధ్యమని యేసు ప్రభు చెప్తున్నాడు. మనం ఈ వాక్య భాగం నుంచి నేర్చుకోగలిగే మూడవ విషయము, మంచివారు తమ పాపముల నుండి వైదొలిగి దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే రక్షించబడగలరు. ఈ అధికారికి ఒక్కటి కొదువుగా ఉంది కదా. ఆ ఒక్కటి కొదువుగా ఉండడం వల్ల అతనికి మొత్తం అంతా కొదువుగానే ఉన్నట్టు ఎంచబడుతుంది. ఎందుకు? ఆ ఒక్కటి కొదువుగా ఉన్న అతను నిత్య జీవాన్ని పొందుకోలేడు కదా. మరి ఇప్పుడు మిగిలినవన్నీ ఉండి ఏం లాభం కదా. అతను వెళ్ళి అతని ఆస్తిని అమ్మి బీదలకు ఇచ్చి వచ్చి యేసును వెంబడించాలి. ఇలా చేయడం ద్వారా తన రక్షణ సంపాదించుకోవచ్చని యేసు ప్రభు బోధిస్తున్నాడా? ఇప్పుడు మనం అందరం భేదవాళ్ళం అయిపోవాలి ఉన్నట్టుండి. అయితేనే మనం నిత్య జీవం పొందుకున్న వాళ్ళము పరలోక రాజ్యవాసులం అవుతామా? ఒకవేళ అదే నిజమైతే బైబిల్ అంతట్లో అలాంటి స్టేట్మెంట్ ఇది ఒక్కటే అవుతుంది. ఎందుకంటే మిగిలిన బైబిల్ అంతా ఏం చెప్తుంది? రక్షణ క్రియల మూలంగా కాదు, విశ్వాసం ద్వారా కృప చేతనే అని చెప్తుంది. మరెందుకు యేసుప్రభు ఈ పెద్ద బండని ఆ యవనస్తుల పైన పెడుతున్నారు? ఇట్ ఇస్ ఎ టెస్ట్. అబ్రహాం కత్తి ఎత్తంగానే ఏమన్నాడు? ఆపేసాం. ఇతను కూడా సరే ప్రభు నేను అమ్మేస్తాను, నాకు అదంతా వద్దు, దాని అంతటి కంటే కూడా నిత్య జీవము ముఖ్యము, నీ యందు విశ్వాసం ఉంచడం వల్ల రక్షణ, కాబట్టి నేను నిన్నే వెంబడిస్తాను. ఓకే ప్రభు వెళ్తానంటే వెళ్ళనిచ్చుండేవాడు కాదేమో బహుశా. అబ్రహాం ఆపినట్టు ఆపేవాడు. ఇట్ ఇస్ ఎ టెస్ట్. అతని హృదయంలో ఉన్న విషయాన్ని బయటపెట్టడం కోసం. ఇప్పుడు బయటపడింది కదా. ఎట్లా బయటపడింది? మాడిన మొహాన్ని బట్టి బయటపడింది. ఎంతో నొచ్చుకొని మిక్కిలి వ్యసనపడి తిరిగి వెళ్ళిపోయాడు. దాన్ని బయటపెట్టడం కోసం ఈ మాటలు చెప్తున్నాడు అంతే. నిజంగా మొత్తం అమ్మేసుకుంటేనే పరలోక రాజ్యం నిత్య జీవం అనేది కాదు. ఏ వ్యక్తి తన విగ్రహాలను ఇంకా అలా పట్టుకొని వేలాడుతూనే రక్షణ కోసం చేసినందు యథార్థంగా విశ్వాసం ఉంచడము సాధ్యం కాదు. విశ్వాసం మారు మనసు విడదీయరానివి. అంటే అతను ముందు తన పాపముల విషయమై పశ్చాత్తాపడి మారు మనసు పొందాలి. మారు మనసు ఏం చేస్తుందంటే పాపాన్ని గట్టిగా పట్టుకున్న మన చేతుల్ని వదులు చేస్తుందంట. మారు మనసు ఏం చేస్తుంది? మనం ముందు పాపాన్ని గట్టిగా పట్టుకున్నాం, దాన్ని వదులు అంటే లూజ్ అయ్యేటట్టు చేస్తుందంట. తర్వాత విశ్వాసము విమోచన కోసం దేవుణ్ణి గట్టిగా హత్తుకునేలా పట్టుకునేలాగా చేస్తుందంట. మారు మనసు రక్షణార్థమైన విశ్వాసం ఇప్పుడు కలిసే పనిచేస్తాయి. యేసు ప్రభువారు మరో చోట ఇవే సంగతులు చెప్తారు, ఇంకొకలాగా చెప్తారు అనమాట. ఏంటవి? నీ కుడికను నిన్ను అభ్యంతరపరిచిన దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయము, నీ దేహం అందు నరకంలో మొత్తం అంతా పడే కంటే నీ అవయవాల్లో ఒకటి నశించడం ప్రయోజనకరం కదా అంటాడు. నీ కుడి చేయి నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని కూడా నరికి
పారవేయము, దేహం అంతా నరకంలో పడడం కంటే అవయవాల్లో ఒకటి నశించడము ప్రయోజనకరం అంటాడు. సేమ్ ఇదే, నీ ఆస్తి అంతా అమ్మేయమని చెప్పిన ఇలాంటి మాటలే ఇవి కూడా. నిజంగానే నరికేసుకోమనా? నిజంగానే పెరిగి వేసుకోమనా? మన పాపం విషయమై మారు మనసు పొందాలి, దాని నుంచి వైదొలగాలి, దాని వైపు నుంచి మరలాలి, దానికి దూరంగా పారిపోవాలి, దానితో పోరాడాలి. లేకపోతే అది మనల్ని ఏం చేస్తుంది? ఆ పాపం చేయమని ప్రేరేపించి ఆ చెయ్యి ఒకవేళ అది నీకుంటే అది నేనేం చేస్తూ ఉంటుంది? నరకానికే లాక్కెళ్తుంటుంది. నువ్వు ఒక చేత్తో పాపాన్ని పట్టుకొని మరో చేత్తో క్రీస్తు శిలువను పట్టుకోవడము కుదరదు. అది రెండు పడవల మీద ప్రయాణం లాంటిది, అది అసాధ్యం. ఒక ఇంటికి నిప్పు అంటుకొని కాలిపోతుంది అనుకుందాం. అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్లో ఏ గ్యాస్ సిలిండర్ పేలి నిప్పు అంటుకొని కాలిపోతుంది అనుకున్నాం. ఆ ఇంటి యజమానికి లోపలే ఉన్నాడు అతను, ఇల్లంటే మహా ఇష్టం, అసలు ప్రాణం. కానీ అట్లాగని అతను లోపలే ఉంటానంటే కుదురుతుందా? కుదరదు. ఆర్పడానికి ప్రయత్నించినా అది అయ్యే పనిలాగా లేదు. ఆ ఇంటితో పాటు అతను కూడా కాలి బూడిదైపోతాడు ఒకవేళ అక్కడే ఉంటే. కానీ ఒకవేళ రక్షించబడాలంటే కింద కొంతమంది ఆల్రెడీ అప్పటికే ఆ ఫైర్ స్టేషన్ వాళ్ళందరూ వచ్చారు, నీళ్ళు కొడుతున్నారు, కింద వల పట్టుకొని నిల్చున్నారు అనమాట. నిల్చొని పిలుస్తున్నారు, దూకేసే కిటికీలో నుంచి మేము పట్టుకుంటాం, మైక్ పెట్టుకొని అనౌన్స్ చేస్తున్నారు. ఒకవేళ ఇతను రక్షించబడాలంటే ముందు ఇతనిలో మారుమనస్సు అనే కార్యం జరగాలి. ఇతను ఇంటికంటే తన సొంత ప్రాణాన్ని ప్రయారిటైజ్ చేసుకోవాలి. ఇల్లు ముఖ్యమా, ప్రాణం ముఖ్యమా? ప్రాణేమో ముఖ్యమని ముందు దీన్ని ప్రయారిటైజ్ చేసుకోవాలి. అప్పుడు ఇల్లుని ఏం చేసుకోవాలి? వదిలేసుకోవాలి. అది కాలిపోయినా పర్వాలేదు అనుకోవాలి. ఆ నష్టాన్ని భరించడానికి సిద్ధపడాలి. తన ఇంటిపై తనుకున్న ఆ కోరికని, ఇష్టాన్ని చంపుకోవాలి. మారు మనసు అంటే నరకాగ్ని నుండి తప్పించుకోవడం కోసము దాని నుండి దూరంగా పారిపోవడమే. మరి విశ్వాసం అంటే, నేను బయట నుంచి కొంతమంది పిలుస్తున్నారు, ఆ కిటికీ గుండా దూకేసే మేము కింద మేము పట్టుకుంటామని. యేసు క్రీస్తుని ఆ కిటికీకి గుండా అతను ఒకవేళ దూకితే ఆ వలలో పడి రక్షించబడినట్టుగా చక్కగా నిత్య భద్రతని పొందుకోగలుగుతాడు. సో ఒకటి, ఈ లోకములో తనకు ఎటువంటి విగ్రహాలు అయితే ఉన్నాయో వాటన్నింటినీ విడిచి వాటికి దూరంగా యేసు క్రీస్తుని ఆ కిటికీ వైపుకి, దాని గుండా ప్రవేశించి బయటపడడానికి, రక్షించబడటానికి, ఆ వలలో పడటానికి అటువైపుగా తను అడుగులు వేయాలి. అటువంటి మారు మనసు, అటువంటి విశ్వాసం, ఇవి రెండూ అవసరం. యేసుప్రభు చాలా స్పష్టంగా చెప్తున్న విషయం, ఏ మనిషి తనను తాను రక్షించుకోలేడు, కానీ మనుషులకు అసాధ్యమైన దేవుడికి సాధ్యమే. అంటే మన మారు మనసు, అంటే మనము మనుషులకు అసాధ్యం అంటున్నాడు కదా, అంటే మన మారు మనసును కూడా నమ్ముకోవద్దు, మన విశ్వాసాన్ని కూడా మనం నమ్ముకోకూడదు. మీకు అర్థమైన ఈ స్టేట్మెంట్స్? నేను నమ్మాను కాబట్టి, నేను మారు మనసు పొందాను కాబట్టి, ఏంటి గొప్ప నీ మారు మనసులో, నీ విశ్వాసంలో? ఏం లేదు. గొప్పతనం అంతా ఉందంటే అది ఎక్కడుంది? దేవుల్లోనే ఉంది. సో మన విశ్వాసం, మన నమ్మకం అంతా ఎవరి యందు? నా విశ్వాసం నందు కాదు, నా మారు మనస్సు నందు కాదు, దేవుని యందు. రక్షణ పూర్తిగా యెహోవా చేయు కార్యమే, అందులో మనదేమీ లేదు. మనల్ని మనం ఏమాత్రం నమ్ముకోకుండా సంపూర్ణంగా ఆయనపై ఆధారపడాలి. ప్రియులరా, మీలో కొంతమంది పరలోకానికి వెళ్ళడానికి మీ మంచి పనులు ఉపయోగపడతాయని అనుకుని ఉండొచ్చు ఒకవేళ ఇంతకాలము, కానీ నీ సొంత మంచితనం నిన్ను రక్షించదు అని వాక్యంలో నుండి ఇంతసేపు మనం ఆలోచన చేస్తూ వచ్చాం. దేవుడు చూస్తున్న విధంగా నువ్వు కూడా నీ హృదయ దుష్టత్వాన్ని చూడాలి, నీకున్న వ్యాధిని గుర్తించాలి, దానికి సరైన మందు వేసుకోవాలి, లేకపోతే నువ్వు చనిపోతావు. నువ్వు కూడా ఇంకా ఆ ఒక్క పాపాన్ని విడిచిపెట్టడం లేదా? అదేంటో నాకు తెలియదు, నీకు దేవుడికే తెలియాలి. యేసుప్రభు అంటున్నాడు, దాన్ని విడిచిపెట్టేసి రా, వచ్చి నన్ను వెంబడించు, అప్పుడు నువ్వు నిత్య జీవాన్ని పొందుకుంటావని చెప్తున్నాడు. నీ పాపం నుండి నువ్వు వైదొలిగి మారు మనసు పొందాలి, నేను రక్షించగల యేసు నుండి విశ్వాసం ఉంచాలి. ఈ ధనవంతుడు యవనస్తుడు అయిన అధికారి మిక్కిలి వేసినప్పుడు ఇంటికి వెళ్ళిపోయాడు, కానీ ఒక సువార్థికుడిగా తానేం చేస్తున్నాడో యేసుప్రభు వారికి తెలుసు. కానీ నీ స్పందన మాత్రం ఈ యవనస్తులాగా ఉండకుండా చూసుకోవాలి. అలాగే మనలో కొంతమంది ఆల్రెడీ రక్షించబడిన వాళ్ళం ఉన్నాము. మరొకసారి మన హృదయాలను మనం పరిశీలించుకుందాము. అలాగే మనము నిజంగా సువార్తని సరిగ్గా అర్థం చేసుకున్నామా? దాన్ని ఇతరులకు కమ్యూనికేట్ చేసే విషయంలో, బయట
బయట లోపల మంచి వారిగా గుర్తించబడుతున్న వాళ్ళతోటి మనం సువార్త ప్రకటించినప్పుడు ఏ సంగతులు వాళ్ళతో పంచుకుంటున్నాం, ఏ సంగతులు వాళ్ళ దృష్టికి తీసుకొస్తున్నాం, నిజంగా చెడ్డ వార్తను ముందు చెప్తున్నామా, ధర్మశాస్త్రాన్ని బాలశిక్షకుడిగా ఉపయోగిస్తున్నామా, వాళ్ళ రోగాన్ని వ్యాధిని వాళ్ళు గుర్తించగలగడానికి హెల్ప్ చేస్తున్నామా, దానికి పరిష్కారంగా యేసు ప్రభువుని మనం చూపిస్తున్నామా, వాళ్ళలో ఉన్న సమస్య ఏంటో దాన్ని గుర్తించి దానికి తగిన విధంగా వాళ్ళకి సువార్త చెప్పే ప్రయత్నం చేస్తున్నామా? అలా కాకుండా యేసు ప్రభు నమ్ముతున్నామమ్మా, యేసు ప్రభు ఉచితంగా ఇస్తున్నాం, ఫ్రీ అంటే వాళ్ళు అంటారు మందు, మెడిసిన్, ఫ్రీ మెడిసిన్ అందరికి ఉచితంగా పంచుతున్నాం. ఫ్రీ అయితే ఏంటిది? నాకేం అవసరం, నేను ఎందుకు తీసుకోవాలి? నాకు అసలు రోగం ఉంటే కదా ముందు, నేను బాగానే ఉన్నా, వేసుకోవాలనుకుంటే మా మందులు మాకున్నాయి, మాకున్నాయి, వేరే అవన్నీ ఉన్నాయి కదా, నువ్వు ఇచ్చే మంది ఎందుకు వేసుకోవాలి? నేను నువ్వు ఫ్రీకి ఇచ్చినా నేను ఎందుకు వేసుకోవాలి? నాకేం అవసరం? అంటే ముందు వాళ్ళ రోగం ఏంటో మనకు అర్థమయ్యేలాగా చెప్పాలి, అది బయట పెట్టాలి. కాన్వర్జేషన్స్లో మన పని అదే. దేవుని ప్రమాణాలే స్టాండర్డ్, అది పెట్టుకున్నప్పుడు మనం ఎవ్వరము నిలబడలేము, మన సొంత నీతితో మన పరలోక రాజ్యము చేరలేము. అప్పుడు రోగం ఏంటో అర్థమైతే ఇప్పుడు నాకు ఈ మందు కావాలి, ఎందుకు ఈ మందే కావాలి చెప్పాలి, ఇది వేసుకుంటేనే తగ్గుతుంది నీ రోగం అన్నట్టుగా మనము అప్పుడు దాన్ని ఉచితంగా ఆఫర్ చేస్తే దాన్ని వాళ్ళు ఏం చేస్తారు? ఆ రిక్త హస్తాలతో ప్రభు దగ్గరికి వచ్చి ఆయన కనికరాన్ని బట్టి ఆయన స్తుతిస్తూ దాన్ని తీసుకొని స్వీకరించి లోబడి ఆయన వెంబడించడానికి తీర్మానించుకుంటారు. ఆ రీతిని మనం సువార్త ప్రకటిస్తున్నామా? ఆ రీతినే మనం అసలు యేసు ప్రభు దగ్గరకు వచ్చామా? ఈ రెండు విషయాలు మనం పరిశీలించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి. ఎవరైనా